హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండు హస్తాలపై 7 సార్లు హల్లెలూయా చెప్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో తెలియజేస్తున్నాను. మరి విజయలక్ష్మి శ్యామ్ దేవుని చిత్తానుసారంగా దేవుడిచ్చిన దర్శనం మేరకు ఈ ప్రాంతానికి రావటం, పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను నిశ్చయంగా ఉంటానని ప్రభు వారు సెలవిచ్చారు. మనతో ప్రభు ఉన్నారు, దాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాను. ఈరోజు రాత్రి ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఎంత దూరమైతే ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వినబడుతుందో ప్రజలందరూ నిశ్చయంగా దీవించబడేగా ఒక సంగతిని, ఒక సత్యాన్ని, ఒక దైవిక ప్రేమను మీ ఎదుటికి తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య రాబోయే కాలంలో మరింత పరిడవిల్లాలని నా హృదయమైన ఆకాంక్ష. మేము ఒక గ్రామానికి సోదరులు కొద్దిమంది వచ్చారు, నాతో పాటు మ్యూజిషియన్స్ కూడాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో సుదూర ప్రాంతం సువార్త అందని ఒక గ్రామానికి మేము ఒక బస్సు వేసుకుని వెళ్ళిపోయాం. మంగళగిరి నుంచి బస్సు వేసుకుని వెళ్ళి, అంటే మన ఫోర్స్ కూడా వెళ్ళింది, బస్సు ఫోర్సు, తర్వాత మన ఇన్నోవా 3 వెహికల్స్ వేసుకుని వెళ్ళాం. దాన్ని సహజంగా మిషన్ ఫీల్డ్ వర్క్ అంటాం. ఆ మిషనరీ వర్క్ కోసమని వెళ్ళాం. ఆ గ్రామము ఊరు పుట్టిన దగ్గర నుండి, ఆ ఊరు పుట్టిన దగ్గర నుంచి యేసు ప్రభు ప్రార్థన అనేది ఆ ఊరిలో జరగలేదంట. ఊరంటే నిన్న మొన్న పుట్టదుగా, కొన్ని 100 ఏళ్ళ క్రితం పుట్టింది ఆ ఊరు. ఆ ఊరిలో యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పిన సందర్భం లేదు. అయితే మాకు ఒక ఆయన తెలిస్తే ఆయన్ని పురస్కరించుకొని వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే కొంతమందికి ఇష్టం లేదు, మా ఊరిలో ఎందుకు మీరు ప్రార్థన పెడుతున్నారు, ఎవరున్నారు మీ వాళ్ళు అని కాస్త గందరగోళంగా ఆలోచన చేశారు. అయితే ఏం చెబుతారో విన్నాక అప్పుడు సంగతి చూద్దాంరా అని ఒక్క రవ్వ తగ్గారు. అంతా అయిపోయిన తర్వాత మా ఊరు మళ్ళీ ఎప్పుడు వస్తారయ్యా అని అడిగారు. విషయం అవగాహన లేనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రార్థన ఏంది, గోలేంది, మన ఇంటికాడేంది, ఇట్లా సంగతి ఎప్పుడైతే మనిషికి అర్థమవుతుందో ఇందులో ఎంత విషయం ఉందా అనే ఒక గ్రహింపు అనేది కలుగుతుందన్నమాట. సో నేను ఒక చిన్న పల్లవి చరణం పాడి మిమ్మల్ని వాక్య పరిచయంలోకి తీసుకెళ్తాను. చెక్. క్రీస్తు ప్రభు అనుకోరాదా, నీ కష్టమంత ఇంతే పోదా, ప్రభు అనుకోరాదా, నీ కష్టమంత ఇంతే పోదా, మనసులోన దేవుని మనసు తీరా అనుకొని మనిషిలాగా బ్రతకమంటే బాధా. యేసు ప్రభు
ఎక్కడున్నాడని అనొద్దు, అతడుంటే నాకు చూపమని వాదించొద్దు. దేవుడెక్కడున్నాడని అనొద్దు, అతడుంటే నాకు చూపమని వాదించొద్దు. పాలు కాచి తోడు పెడితే పెరుగవుతుంది, పెరుగు బాగా చిలికినప్పుడు వెన్నొస్తుంది. ఆ వెన్న వేడి చేసినప్పుడు నెయ్యి అవుతుంది, ఆ నెయ్యి నోట పెట్టినప్పుడు రుచి పుడుతుంది. పాలు కాచి తోడు పెడితే పెరుగవుతుంది, పెరుగు బాగా చిలికినప్పుడు వెన్నొస్తుంది. ఆ వెన్న వేడి చేసినప్పుడు నెయ్యి అవుతుంది, ఆ నెయ్యి నోట పెట్టినప్పుడు రుచి పుడుతుంది. పాలలోన నెయ్యి ఉందా, పైకి కాన వస్తుందా? పాలలోన నెయ్యి ఉందా, పైకి కాన వస్తుందా? అనుభవానికి వచ్చినప్పుడు అర్థమవు గదా. సుప్రభో సుప్రభో అనుకోరా, నీ కష్టమంత ఇంతే పోరా. మనసులోన దేవుని మనసు తీరా అనుకొని, మనసులోన దేవుని తనివి తీరా అనుకొని, మనిషిలాగా బ్రతకమంటే బాధ. సుప్రభో అనుకోరా, కష్టమంత ఇంతే పోదా. హల్లెలూయా. ఏదైనా అనుభవానికి వస్తేనే అర్థమవుద్ది. దేవుడు లేడు, దయ్యం లేదంతా మీ భ్రమ, మిథ్య. దేవుడు ఉంటే చూపించు అంటున్నాడు ఒక ఆయన. దేవుడు ఉంటే చూపించు అంటే చూపించడానికి అగ్గిపెట్టి నగేసి చూపించడానికి. బాయ్, పాలు కాచి తోడు పెడితే పెరుగవుతుంది, పెరుగు బాగా చిలికినప్పుడు వెన్నొస్తుంది. వెన్న వేడి చేసినప్పుడు నెయ్యి అవుతుంది, ఆ నెయ్యి నోట పెట్టినప్పుడు రుచి పుడుతుంది. పాలలోన నెయ్యుందా, పైకి కాన వస్తుందా? అనుభవానికి వచ్చినప్పుడు అర్థమవు గదా. పాలలో నెయ్యి చూపి అంటే చూపిస్తావా? ఇంతకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి పలకండి, నోరారా. పాలలో నెయ్యి ఉందా? పాల గిన్నె తీసుకురండి, చూపిస్తారు. పాలలోనే ఉంది నెయ్యి, కానీ నీకు కనిపించదు. ఇందులో ఉంది అంటున్నా, నువ్వు ఉంటే చూపేయి అంటున్నా నేను. అప్పుడు వెంటనే నువ్వు అన్నావు ఉండు చూపిస్తా అని కాస్తున్నావు. చూపి అన్నాను. కాయారం కాదయ్యా, కొద్దిగా ఆరాలి. చూపి తోడేయాలి. చూపి రేపు. ఎందుకు రేపు? తోడుకోవద్దు. సరే రేపు రేపు వస్తాలే, పొద్దున వచ్చా రాగానే చూపి అంటుంటే చిలుకుతూ ఉన్నాడు. చూపి, ఆగవయ్యా, ఆగు ఆగు, నువ్వు ఆగు, చూపిస్తానన్నానుగా, తొందర ఎందుకు, ఆగు, చూపిస్తా, కూసో, అటు కూసో. ఇంకెప్పటికి చూపిస్తావయ్యా? ఆ వెన్నంతా తీసి మళ్ళీ ఇంకో గిన్నె పెట్టి మళ్ళీ మంట పెడుతుంటే చూపి అంటుంటే ఆగా. అప్పుడు నెయ్యి వచ్చింది. ఏమయ్యా, పాలలో నెయ్యి ఉందంటే నమ్మలేదు, పాలలో నెయ్యి ఉందంటే నమ్మలేదు, ఉందా లేదా చెప్పో అంటున్నాడు. నన్ను ఉందయ్యా అన్నాను. ఇప్పుడు నాకు దేవుని చూపి అన్నాడు ఆయన.
పాలల్లో నెయ్యి తీయడానికే పాలు కాసావా, తోడు పెట్టావా, పెరుగైన తర్వాత చిలికావా, వెన్న వచ్చిందా, ఆ వెన్నను వేడి చేస్తే నెయ్యి వచ్చింది. అంటే ఒక పాలలో ఉన్న నెయ్యిని తీయడానికి నాకు రోజున్నర పట్టింది నీకు. మరి దేవుడుంటే చూపి అనడానికి అగ్గిపెట్టా గీసి చూపించడానికి. పాలలో నెయ్యి రావడానికి అనుభవం అన్నది ఒకటి జరిగింది కదా. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్క వ్యక్తికి దర్శనం ఇస్తాడు. అయితే ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలమిస్తాడని మొదట నమ్మాలి. హల్లెలూయా. అనుభవానికి వచ్చినప్పుడు అర్థమవు కదా. అందరా అనండి. అనుభవానికి వచ్చినప్పుడు అర్థమవు కదా. యేసు ప్రభు అనుకోరాదా, నీ కష్టమంత ఇంతే పోదా. మనసులోన దేవుని మనసు తీరా అనుకొని, మనసులోన దేవుని తీరా అనుకొని, మనిషిలాగా బ్రతకమంటే బాధ. యేసు ప్రభు అనుకోరా, కష్టమంత ఇంతే పోదా. యేసు ప్రభు అనుకోరా, బాబుకి. ఎవరైతే ఆయన ఉన్నాడని నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని విశ్వాసం ఉంచి ఆయన పాదాల దగ్గరికి వస్తే ఫలం ఇచ్చేవాడని నమ్ముతారో, అలాంటి వారికి తప్పకుండా ఆయన దర్శన భాగ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఇది చదివి ఈరోజు మన వాక్య ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కుడి చేయి పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ముచ్చటించండి, నీ ప్రెజెన్స్ మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చదివిన వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. బైబిల్ అంటుంది ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు అని. ఈ గ్రామాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి అనేకమైన రుజువుల్లో ఒక రుజువు ఏంటంటే ఈ రాత్రి జరుగుతున్న కూడిక. ఎన్నో రుజువులు ఉన్నాయి ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి. అందులో ఈ రాత్రి ఇలాంటి కార్యక్రమం జరగటమే ఆయన ప్రేమను వెల్లడిపరచడం కోసమే. ప్రైజ్ ద లార్డ్. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే బైబిల్ అంటుంది ఎంతో ప్రేమించెను అని. చిన్నపిల్లల్ని నీకు ఎంత కావాలరా ఐస్ క్రీమ్ అంటే ఇంత, చాలా అంటే ఇంత, ఇంతే చాలా, ఇంత చాలా, ఇంత ఇంత ఎంత కావాలి, అవునా? నీకెంత కావాలరా తమ్ముడా, అక్కయ్య, ఇంత కావాలి మమ్మీ, డాడీ డాడీ నాకైతే ఇక చేతులు వెనక్కి పోవు, ఇంత కావాలి, అంత ఐస్ క్రీమ్ తింటాడంట వాడు. పిల్లలకు నీకు ఎంత కావాలిరా అని అడిగితే ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలని చేతులు చాపుతారు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు అంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? కొద్దిగా ఊపిరిని ఖర్చు పెట్టండి, దీర్ఘం తీయండి, దేవుడు లోకమును ఎంతో, మీ ఊపిరితిత్తులు చిన్నవి, ఎంత ఉంటే అంతసేపు దీర్ఘం తీయాలి. తీయండి ఒకసారి. దేవుడి లోకమును అంతేనా?
ఇంత తక్కువ ప్రేమించాడు ఆయన. ఇంకొకసారి ఊపిరంతా సెటరేట్ చేసుకొని ఎంతో అని ఎవరు ఎక్కువసేపు అంటారో చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించిన అంతే లేనంత. ఆమేన్ చెప్పాలి అందరూ. ఆయన ప్రేమకు అంతే. ఆయన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు, పదములు చాలవు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అంతులేని ప్రేమ. ఆమేన్. మేయర్ ఐజాక్ బెన్నెహోరాయ్ ఆయన పేరు. మేయర్ ఐజాక్ బెన్నెహోరాయ్ గాడ్స్ లవ్ అనే ఒక పుస్తకాన్ని రాయబోనుకున్నాడు. దేవుని ప్రేమ, ఆ ప్రేమ ఎంత గొప్పదో నేను ప్రపంచానికి తెలియజేస్తాననుకున్నాడు. ఆ ప్రేమను వర్ణించడానికి ప్రయత్నించాడు. ఆ పుస్తకం పేరే గాడ్స్ లవ్ అని పెట్టుకున్నాడు. దానిని వివరించాలి. ఆయన ప్రేమకు అంతు లేదంటున్నారు. కాదు, నేను ఆయన ప్రేమను వివరించి ప్రపంచానికి చూపిస్తాను అని ఇంతలా పుస్తకం రాశాడు. పుస్తకం యొక్క ముగింపు భాగంలో ఇంకా రాయవలసిన ప్రేమ చాలా మిగిలిపోయింది అని చేతులు ఎత్తేసి చివరిగా ఈ మాటలు రాసి ఆ పుస్తకాన్ని ముగించాడు. దేవుని ప్రేమను వర్ణించటం నా వల్ల కాదు, ఇతరులకు చేత కాదు, నాకే చేతనవుతుంది అన్న ఉద్దేశంతో దేవుని ప్రేమను వర్ణించడానికి గాడ్స్ లవ్ అనే ఈ పుస్తకాన్ని రాయపూనుకున్నాను. కానీ నా చేతులు ఎత్తేసి ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని ప్రేమ వర్ణించటం ఎవరి వల్ల కాదు. ఆకాశమంతటిని కాగితాలుగాను, సముద్ర జలాలను సిరాగాను, భూమి మీద ఉన్న చెట్లన్నింటినీ కలములుగాను చేసి మానవులందరూ కవులుగా మారి ఆ దేవుని ప్రేమను వ్రానబూనుచుకుంటే ఆ వ్రాయబూనుకున్న ఆ వ్యక్తులు పేపరు అయిపోతుంది, సిరా అయిపోతుంది, పెన్నులు అరిగిపోతాయి, కవులు అలిసిపోతారు, వ్రాయవలసిన దైవ ప్రేమ ఇంకా మిగిలి ఉంటుందని ముగించాడు. ఆమేన్. నేనే పోటుగాన్ని ఎవరు వివరించలేకపోయారని దేవుని ప్రేమని పుస్తకంలో వివరిస్తానని గాడ్స్ లవ్ దేవుని ప్రేమ అనే పేరు పెట్టి పుస్తకం రాసి ముగింపులో ఈ మాటలు పలికి నెహోరాయ్ తన పుస్తకాన్ని క్లోజ్ చేశాడు. అంటే ఈ ప్రపంచంలో ఆకాశం అంతటిని కాగితాలుగా, సముద్ర జలాలన్నింటినీ ఇంకుగా, భూమి మీద ఉన్న చెట్లన్నింటినీ కొమ్మలన్నింటినీ పెన్నులుగా చేసి మనుషులందరూ 800 కోట్ల మంది కవులుగా మారి ఆ దేవుని ప్రేమను గురించి వ్రాయబోనుకుంటే పేపర్ అయిపోతుంది, సిరా అయిపోతుంది, పెన్నులు అరిగిపోతాయి, కవులు అలిసిపోతారు. కానీ వ్రాయవలసిన దేవుని ప్రేమ ఇంకా మిగిలి ఉంటుంది. చేతులెత్తేశాడు. దేవుని ప్రేమను వర్ణించడం ఎవరి వల్ల కాదు. యేసయ్య ప్రేమ అంత గొప్పది. అది యునిక్ లవ్, సాటి లేని మేటి అయిన ప్రేమ, అనితర సాధ్యమైన ప్రేమ, సాటి లేని ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ అవధులు లేని ప్రేమ, అపురూపమైన ప్రేమ, అపారమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, అనితర సాధ్యమైన ప్రేమ, అవ్యాజ్యమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అమరమైన ప్రేమ, అతి మధురమైన ప్రేమ. అది నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, నిష్పక్షపాతమైన ప్రేమ, అది నిశ్చలమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ, అది నిరుపమానమైన ప్రేమ, అది స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సజీవమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, అది బదులాశించని ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది యేసు
యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది దేవుని ప్రేమ కుమారుని ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది దేవుని ప్రేమ కుమారుని ప్రేమ.
మించిన ప్రేమే లేదిది దేవుని ప్రేమ కుమారుని ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రపంచంలో ఎవరు ఎన్నడూ చూపించలేని యూనిక్ లవ్, సాటి లేని అసమానమైన యేసయ్య ప్రేమ, అవధులు లేనిది, అద్వితీయమైనది, అనంతమైనది, అపురూపమైనది, అనితర సాధ్యమైనది, అమరమైనది, అపారమైనది, అవ్యాజ్యమైనది, అతి మధురమైనది, నిర్మలమైన, నిస్వార్థమైన, నిష్కలంకమైన, నిష్పక్షపాతమైన, నిశ్చలమైన, నిజమైన, నిరుపమానమైన ప్రేమే. స్వచ్ఛమైన, శాశ్వతమైన, సజీవమైన, షరతులు లేని, బదులెన్నడూ ఆశించని ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో చూపగలవారు ఎవ్వరు కూడా లేరు. అందుకే నేను దీన్ని యూనిక్ లవ్, సాటి లేని, అసమానమైన, మేటి అయిన దైవ ప్రేమ. ప్రేమ అంటే ఈ లోకం దృష్టిలో ఏంటో, ఒక టీనేజర్ ప్రేమ 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 అంటూ తిరిగి తిరిగి పరీక్షల ఫలితాలు వచ్చినాక ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాడు. LOVE, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. చదువు పాడవటమే ప్రేమ అని అర్థమైంది టీనేజర్కి. మరొక టీనేజర్ రాత్రంతా చాటింగ్ చేసి చేసి నీరసం వచ్చాక వాడికి అర్థమైంది ప్రేమ అంటే లవ్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ, శక్తిని అంత కోల్పోవటమే ప్రేమ అని అర్థమైంది. ఒక అబ్బాయి ఒక అనుమానం వచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ తన మొబైల్లో నా పేరు ఏమని రాసుకుందో చూద్దామని ఇద్దరు కలిసి ఒకచోట కూర్చొని కాఫీ తాగుతూ రింగ్ ఇద్దాము, రింగ్ ఇస్తే ఏమని వచ్చుద్దో పేరు చూద్దామని రింగ్ ఇచ్చాడు. రింగ్ ఇవ్వగానే టైంపాస్ 20 అని వచ్చింది. అప్పుడు అర్థమైంది ప్రేమ అంటే వాడికి నాకంటే ముందు 20 వాడిని, తర్వాత ఇంకెవరో తెలియదు. అంటే ప్రేమ అంటే టైంపాస్ అన్నమాట. ఓకే, ఇంకొకడు అనుమానం వచ్చింది, ఏమని నా పేరు ఫీడ్ చేసుకుందో నా గర్ల్ ఫ్రెండ్ చూద్దామని రింగ్ ఇచ్చాడు. రింగ్ ఇస్తే మొబైల్లో ఇలాగనొచ్చింది ATM 18 అని. ATM 18. వాడికి అర్థమైంది, ఓహో ప్రేమ అంటే జేబులు ఖాళీ చేసుకోవటం అని. మిత్రులారా, ఈ లోక ప్రేమలు ఇవి. కానీ ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో ఒకడేమో రక్తంతో రాసేస్తాడు, అది వాడి రక్తమో కోడి రక్తమో తెలియదు, ఐ లవ్ యూ అని రాస్తాడు. పాపం ఈ పిచ్చోడో నిజంగా అది వాడి రక్తమే అనుకుని ఆ ప్రేమలో పడిపోతుంది. అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు, ఒకడేమో రక్తంతో రాస్తాడు, మరొకడేమో కత్తితో పొడి చేస్తున్నాడు, మరొకడు యాసిడ్ పోసి చంపేస్తున్నాడు. ఏమిట్రా ఇదని అడిగితే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, ప్రేమ అంటే ఇదేరా అంటున్నాడు వీడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను వెంటబడితే నన్ను ప్రేమించట్లేదు, కాబట్టి నేను కత్తితో పొడుస్తా, యాసిడ్ పోస్తా, లేకపోతే హంతకుడుగా మారిపోతాను. ఎటు చూసినా ఇవే వార్తలు. మనం రక్తంతో ఒకడు రాస్తాడు, యాసిడ్తో ఇంకొకడు పోస్తాడు, కత్తితో మరొకడు పొడుస్తానంటాడు. ప్రేమ అంటే ప్రాణము తీసేది కాదు, ప్రేమ అంటే ప్రాణమిచ్చేది. ప్రాణమిచ్చే ప్రేమనే నిజమైన ప్రేమ. ఈ లోకంలో నిజమైన ప్రేమకు అర్థాన్ని, నిర్వచనాన్ని చెప్పింది ఒకే ఒక్కరు చరిత్రలో. ఆయన పేరు శ్రీ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమను మానవ జాతి కోసం వ్యక్తం చేశాడు. బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో ప్రేమకు 4 పదాలు చెప్పబడ్డాయి. సహజంగా మన తెలుగు భాషలో అతడు ఆమెను ప్రేమించుచున్నాడు అన్న ప్రేమ అన్న 2 అక్షరాలే ఉంటాయి. అతడికి తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ అన్నప్పుడు ప్రేమ అన్న ఆ 2 అక్షరాలే ఉంటాయి. అతనికి ఈ దేశం అంటే ఎంతో ప్రేమ అంటే ప్రేమ అన్న ఆ 2 అక్షరాలే ఉంటాయి. అతనికి బంధువులంటే ఎంతో ప్రేమ అన్నప్పుడు ప్రేమ అన్న 2 అక్షరాలే ఉంటాయి. కానీ గ్రీకు భాషలో అలా కాదు.
గ్రీకు భాషలో ఆయా సందర్భాల్లో ప్రేమకు వాడబడిన ప్రత్యేకమైన పదాలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే ఫిలియో అనే పదం చెప్పబడింది. ఇది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ. అంటే వారిద్దరు స్నేహితులు ఎంతో ప్రేమగా ఉంటారు అన్నప్పుడు అక్కడ ఏం పదం రాశారంటే ఫిలియో అనే పదం రాశారు. అంటే స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమకి ఫిలియో అనే పదం చెప్పారు. కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో వ్రాయబడింది కాబట్టి గ్రీకులో ప్రేమ అన్నదానికి వివిధ సందర్భాలలో వివిధ పదాలను వాడారు. ఇక్కడ ఇద్దరు స్నేహితుల మధ్యలో ప్రేమ అన్న ప్రతిసారి కూడా ఫిలియో అన్న పదం చెప్పబడింది. అంటే నేను అన్నాక అందరు చెప్పండి, ప్రేమించే వారిని ప్రేమించే ప్రేమ అనండి ఒకసారి. రెండవది ఇరోస్ అనే పదం చెప్పబడింది. దీని అర్థం ఏంటంటే ఇద్దరు స్త్రీ పురుషులు భార్య భర్తలు లేక ప్రేమించుకుంటారే వారి మధ్యలో ఉండే ప్రేమ ప్రస్తావించబడినప్పుడు ఏమని రాశారంటే ఇరోస్ అని రాశారు, ఫిలియో అని రాయలేదు. గ్రీకులో ఈరోస్ అంటే స్వార్థపూరితమైన ప్రేమ అనండి ఒకసారి పెద్దగా. భార్య భర్తల మధ్యలో ఉండే లైంగిక స్వార్థపూరితమైన ప్రేమ. మూడవది స్టోర్జ్ అనే పదం చెప్పబడింది. స్టోర్జ్ అంటే సాంఘిక ప్రేమ. అంటే ఒకే కుటుంబం, ఒకే గ్రామం, ఒకే దేశం, ఒకే భాష మధ్యలో ఉండే ప్రేమకి స్టోర్జ్ అనే పదం చెప్పబడింది. ఉదాహరణకి అతనికి గ్రామం అంటే ఎంతో ప్రేమ, గ్రామ సేవ ఎంతో చేస్తుంటాడంటే అక్కడ వాడబడిన పదం స్టోర్జ్. అతనికి దేశం అంటే ప్రేమ అంటే అక్కడ స్టోర్జ్ వాడబడింది. ఈరోజు వాడబడలేదు, ఫిలియో వాడబడలేదు, కానీ అక్కడ స్టోర్జ్ అనే మాట చెప్పబడింది. చూడండి, 3 పదాలు చెప్పాను. ప్రేమ అన్నదానికి ప్రేమించే వారిని ప్రేమించే ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమకు ఫిలియో అని పదం చెప్పబడింది. స్వార్థపూరితమైన ప్రేమ, భార్య భర్తలు లేక స్త్రీ పురుషుల మధ్యలో ఉండే లైంగిక ప్రేమకు ఈరోస్ అనే మాట చెప్పబడింది. అవసరం ఉన్నంత వరకే చూపే ప్రేమ, దీన్నే సాంఘిక ప్రేమ, కుటుంబాల మధ్యలో దేశం భాషకు మధ్యలో ఉండే ప్రేమ స్టోర్జ్ అని చెప్పబడింది. అయితే దేవుడి లోకాన్ని ప్రేమించాడు, దేవుడికి లోకం అంటే ఇష్టం, దేవుడికి మనుషులంటే ప్రేమ అన్న ఏ ఒక్కసారి కూడా ఫిలియో అనే పదం కాకుండా, ఈరోస్ అనే పదం కాకుండా, స్టోర్జ్ అనే పదం కాకుండా ఒక పదం రాశారు. దాని పేరు అగాపే అనండి ఒకసారి. అగాపే అనే పదం చెప్పారు. అంటే ఇది ఫిలియో కన్నా, ఈరోస్ కన్నా, స్టోర్జ్ కన్నా మించింది. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించెను అంటే అగపే. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించను అంటే అగపే. అగపే అంటే దేవుని ప్రేమ, అది నిజమైన ప్రేమ, ఎదుటి వ్యక్తి మేలు కోరే ప్రేమ, అది త్యాగపూరితమైన ప్రేమ. బైబిల్లో 248 సార్లు అగపే 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 అనే మాట చెప్పబడింది. మనం చదివిన వచనములో దేవుడు లోకమును ప్రేమించను అన్న చోట అగపే కాకుండా అక్కడి నుండి సుమారు 248 సార్లు అగపే అనే మాట వ్రాయబడింది. ఈ ప్రేమ కల్వరి కొండ దగ్గర మాత్రమే దొరుకుతుంది, అదే అగపే ప్రేమ. హల్లెలూయా. ఇది ఇచ్చిపుచ్చుకున్న మూలంగా కలిగే స్నేహపూర్వకమైన ప్రేమ కాదు. ఇది శరీర ఆకర్షణల మూలంగా కలిగే మోహ సంబంధమైన ప్రేమ కాదు. ఇది బంధి ప్రీతి వలన కలిగే సాంఘిక ప్రేమ కాదు. ఇది నిస్వార్థమైన నిష్కపటమైన ప్రేమ, నిజమైన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ. అందుకే ఈ ప్రేమను గురించి బైబిల్ ఆయన హృదయములో నుంచి ప్రవహించే ప్రేమ అన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వాక్యములో దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించినది ఈ ప్రేమతోనే. అంటే ఇది దేవుని హృదయములో నుంచి ప్రవహించేటటువంటి ప్రేమ. యోహాను సువార్త 3:16లో మనం ఆ భాగాన్ని చూస్తున్నాం. అలాగే 1 యోహాను 3:16లో క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టింది ఈ ప్రేమతోనే. చూద్దాం, మనము మన పాపముల నిమిత్తమై ఆయన తన ప్రాణము పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకుంటున్నాం. ఇది ఆయన మన కోసం ప్రాణం పెట్టిన అగపే ప్రేమ. మూడవదిగా 1 యోహాను 4:10 చూస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది కూడా ఈ ప్రేమే. అందుకే ఇందులో ప్రేమ ఉంది. 1 యోహాను 4:10లో మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఆయన హృదయములోంచి ప్రవహించిన ప్రేమ.
ఆ ప్రేమతోనే మానవ జాతి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపములన్నిటి కోసం ప్రాయశ్చిత్తం చేసింది కూడా ఈ ప్రేమే. ఇందులోనే ప్రేమ ఉంది. ఇది కల్వరి కొండ దగ్గర మాత్రమే మానవ జాతికి లభ్యమవుతుంది. ఆయన హృదయంలోంచి ప్రవహించే ప్రేమ ఆ కల్వరి కొండ నుండి కలుని వరకు, ప్రతి పాపి వరకు ప్రవాహమై 2000 సంవత్సరాలు దాటిన నమ్మిన వారి గుండెలను పాప ప్రక్షాళన చేసి శుద్ధిపరిచే నిమిత్తమై ప్రవహిస్తున్న యేసు ప్రేమ. ఇది ఆరని ప్రేమ. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, క్షయమైన ప్రేమ.
ప్రేమైనది ప్రతి పాపి కంటకు. ప్రేమ ప్రవాహమిది యేసు ప్రేమ ప్రవాహమిది. ప్రేమ ప్రవాహమిది యేసు ప్రేమ ప్రవాహమిది. ప్రేమ ప్రవాహమిది యేసు ప్రేమ ప్రవాహమిది. ఆరని ప్రేమ ఇది ఆత్మజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది ఆత్మజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది. శ్రేష్టమైనది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది యేసు కల్వరి 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 ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది కల్వరి ప్రేమ ఇది యేసు కల్వరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది యేసు కల్వరి ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది యేసు కల్వరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది యేసు కల్వరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది అందరూ పెద్దగా హల్లెలూయా చెప్దాం. చేతుల పైకెత్తి పెద్దగా హల్లెలూయా చెప్పాలి. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. అందరూ పరలోక వైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక తండ్రి కుడి పార్శ్వము నుంచి దిగివచ్చి దాసునిగా రిక్తునిగా మారి కల్వరి కొండ మీద నిలువు కొయ్య అడ్డు కొయ్య మీద ఆఖరి బట్ట వరకు విశ్వ మానవాళి కోసం స్రవించిన యేసునాథుని రక్తాస్త్ర ధారలు, ఆ ప్రేమ ధారలు కల్వరి కొండ నుండి జాలువారుతూ ప్రవాహమై ప్రతి పాపి గుండెను తాకుతుంది. ఇది దేవుని హృదయంలోంచి ప్రవహించిన ప్రేమ. ఈ ప్రేమతోనే ఆయన మానవజాతి కోసం ప్రాణం పెట్టాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసింది ఈ ప్రేమతోనే. ఈ ప్రపంచంలో మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. జగత్తులో ఒకే ఒక్కడు విశ్వ మానవాళంతటి కోసం వధించబడిన దేవుని గొర్రెపిల్లగా ప్రాణం పెట్టాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. క్రీస్తు మరణం మానవ జాతి పాపహరణం కొరకు. మనకు ప్రియమైన వారు చనిపోయిన రోజును సహజంగా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ మిత్రులు కానీ చనిపోయిన రోజును మనం ఎవరమైనా చెడ్డ రోజుగా భావిస్తాం. ఆ రోజు వచ్చేసరికి సరిగా అన్నం తినబుద్ధి కాదు. ఆ జ్ఞాపకాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. అందుకని దాన్ని ఏమంటామంటే బ్యాడ్ డే, సాడ్ డే, బ్లాక్ డే అంటాం. ఎందుకంటే భర్తను కోల్పోయిన రోజు ఎప్పుడు కూడా సాడ్గానే ఉంటుంది, బ్యాడ్గానే ఉంటుంది, బ్లాక్ డేగా ఉంటుంది. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా చనిపోయిన రోజు మనము బ్యాడ్ డేగా భావించి నల్లటి బ్యాడ్జి ఒకటి ధరిస్తుంటాం. సంతాప సూచనగా మనం వ్యక్తం చేస్తుంటాం. ఉదాహరణకి గాంధీ తాత చనిపోయిన రోజు కానీ, నెహ్రూ గారు చనిపోయిన రోజుని కానీ, జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన రోజు కానీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు కానీ, లేదు అన్న ఎన్టీఆర్ చనిపోయిన రోజు కానీ, లేదు వైఎస్ఆర్ గారు చనిపోయిన రోజు కానీ
మంచి రోజు కాదు అనుకుంటాం. ఎందుకు కాదు అనుకుంటామంటే మనకు ప్రియమైన వారు చనిపోయిన రోజు, మనకు దూరమైన రోజు చాలా చెడ్డ రోజు. నా ప్రియమైన తండ్రిని బలిపెట్టిన రోజని మనం బాధపడుతుంటాం. బడిలో కూడా చూడండి, రేయ్ అందరు లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం వహిద్దాం, ఈరోజు గాంధీ తాత చనిపోయిన రోజు, అరే 2 minutes అందరూ శ్రద్ధాంజలి ఘటించండి రా అంటారు. అందరం ఇలా ఉంటాం. మా బడిలో జరిగింది, మీ బడిలో కూడా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ ఇలా మౌనంగా ఉంటాం. 2 minutes అంటాడు సారు. మా బడిలో ఒక కోతోడు అని నవ్వాడు. అందరూ నవ్వారు. రేయ్ సైలెన్స్, గాంధీ తాత చనిపోయిన రోజు సంతాపంగా 2 నిమిషాలు మౌనంగా ఉండి నవ్వుతారేరా? సైలెన్స్. ఆపుకుంటూ నవ్వుతున్నాడు. అందరూ నవ్వాం. 2 minutes అయిపోయిన కర్ర తీసుకుని ఎవడరా నవ్వింది ఎవడరా అన్నాడు. ఎవరని చెప్పలా, దొంగలు కదా పిల్లలు, ఒకరి తప్పులు ఒకరు దాస్తుంటారు కదా. ఇట్ట కాదని ముందు పెంచుకొని పిల్లలు వాయించాడు. సార్ ఈడే సార్ అన్నాడు. అట్ట లైన్లోకి వచ్చి ఇట్రారా, నువ్వు ఇట్రా ఏంద్రా 2 minutes మౌనం వహించరా, సంతాపం తెలియజేద్దామంటే నవ్వుతావు అంటే, సార్ నన్ను పెడతా సార్, కాలు పట్టుకుంటా సార్, మళ్ళీ చేయండి సార్, మళ్ళీ చేయండి సార్. ఎందుకు? గాంధీ తాత చనిపోయిన రోజు సంతాపం తెలిపాలైతేను ఏలకొలం అంటారా, నవ్వుతున్నావు అని కొట్టాడు. మనకు ప్రియమైన వారు ఎవ్వరు చనిపోయిన రోజు అయినా అది చెడ్డ రోజు అని లెక్క పెడతాం. కానీ ప్రపంచంలో ఒక ఆయన చనిపోయిన రోజు మాత్రం మంచి రోజు అన్నారు. దాని పేరే గుడ్ ఫ్రైడే. అనండి ఒకసారి, నోరారు అనండి. గాంధీ తాత చనిపోయిన రోజు బ్యాడ్ డే, నెహ్రూ చనిపోయిన రోజు బ్యాడ్ డే, అబ్రహాం లింకన్ చనిపోయిన రోజు బ్యాడ్ డే, వైఎస్ఆర్ గారు చనిపోయిన రోజు బ్యాడ్ డే, ఎన్టీఆర్ రామారావు గారు చనిపోయిన రోజు బ్యాడ్ డే. ప్రపంచంలో నాయకులు ఎవరు చనిపోయిన రోజైనా చెడ్డ రోజు. కానీ ఎందుకు యేసు ప్రభు చనిపోయిన రోజు మంచి రోజు అయింది? ఎందుకు అది గుడ్ ఫ్రైడే అయింది? ప్రపంచంలో చనిపోయిన రోజు చెడ్డ రోజు అని మనుషులందరికీ అప్లై చేయబడితే ఒక్క యేసు ప్రభువుకు మాత్రం గుడ్ ఫ్రైడే అన్నారు. ఎందుకంటే మానవాళి పాపహరణం కోసం నిలువు కొయ్య మీద ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు. ఈ లోకంలో గొప్పవారి మరణం మనకు విచారాన్ని మిగిలిస్తే యేసు మరణం మనుషులకు శుభాన్ని చేకూర్చింది. చప్పట్లు కొడితే ఫీజా ఫ్రీయే కొట్టు. అందరూ చనిపోయిన రోజు బ్యాడ్ డే, నా యేసు చనిపోయిన రోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకు అంటే గొప్పవారి మరణం మనకు విచారాన్ని మిగిలించింది. అయ్యో ఇంత నాయకుడు పోయాడని గుండెలు బాదుకునేలా గాయం కొన్ని గుండెలు ఆగిపోయినాయంట. కానీ యేసు మరణించిన రోజు మనుషులందరికీ శుభం చేకూర్చబడింది. ఎందుకంటే మనుషుల మీద పెత్తనం చేస్తున్న పాపాన్ని ఆయన ఓడించాడు, అపవాదిని ఓడించాడు, శిలువలో చిత్తకొట్టాడు. హల్లెలూయా. ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానం పొంది తిరిగి లేచాడు. చావును తన చావుతో చావగొట్టి చావుతో గావుకేక పెట్టించి సజీవుడై ఆయన తిరిగి లేచాడు. అందుకే మానవాళి పాప ప్రాయశ్చిత్తం, ఆయన కలగజేసిన క్షమాపణను, విడుదలను ప్రకటించింది ఆయన మరణమే. కాబట్టి అది గుడ్ ఫ్రైడే అయ్యింది. అందులో నుంచే ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రాణము పెట్టునంతటి ప్రేమ మానవ జాతి కోసం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణమునిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనము అంటే నిన్ను విమోచించడానికి చెల్లించవలసిన వెల. బందీ అయిన ఒక వ్యక్తి విడిపించబడాలంటే 1,00,000 రూపాయలు కడితే వీడు అప్పు తీరిస్తే ఈయన వదిలేస్తానన్నారు. అప్పులోడి తీసుకెళ్ళి చెట్టుకు కట్టేశాడు.
ఆయన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోయారు. కానీ ఒక దాన ధర్మం చేసి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎందుకు కట్టేశారంటే వీడు 1,00,000 రూపాయలు అప్పు చేశాడన్నారు. అది కడితే వదిలేస్తారా అంటే కదిలే వదిలేస్తానన్నారు. ఇప్పుడు ఈ మహానుభావుడు వచ్చి ఆ 1,00,000 రూపాయలు కట్టి ఆ తాళ్ళు విప్పదీసి వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వమానవాళి అంతటి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో తన రక్తాన్ని ఆయన వెలగా చెల్లించాడు. స్తోత్రం చెప్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ధరించాడు, రక్త మాంసములను ధరించాడు. ఆఖరి బొట్టు వరకు మానవ జాతి పాప భయము నుంచి, మరణ భయము నుంచి, అపవాది యొక్క మరణము తీసుకొచ్చిన భయము నుంచి విమోచించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ప్రేమ ప్రతి మనిషి గుండెను తాకడానికి ఆ కల్వరి కొండ నుంచి ప్రవాహమై ఈరోజు మంగళాపురం చేరింది. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రేమలో వైఫల్యం పొందిన ఒక లేడీ కానిస్టేబుల్, ఆడ పోలీస్, గుంటూరుకు సంబంధించిన లేడీ కానిస్టేబుల్ ఆవిడ కృష్ణానదిలో దూకి చనిపోదామని 11 నెలల బుట్ట బొమ్మ లాంటి తన బిడ్డను తీసుకొని గుంటూరులో బస్సు ఎక్కింది. బస్సు ఎక్కి మంగళగిరి దాటిన తర్వాత విజయవాడ వస్తుంది. మంగళగిరి అన్నాడు కండక్టర్. ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ పిల్లను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చి 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 సొక్కి సోలిపోయిందేమో అట్టా కన్నంటుకుంది. మంగళగిరి అనగానే మెలకు వచ్చి దిగాల్సిందేమో కృష్ణానది దగ్గర. ఎందుకంటే ఆ పిల్లను ముందు నీళ్ళలో వదిలేసి తాను దూకి చనిపోదామని బస్ ఎక్కింది గుంటూరులో. మంగళగిరి అనగానే అప్రయత్నంగానే టక్ 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 దిగిపోయింది మెట్లు. బస్సు వెళ్ళిపోయింది. నేను ఇట్ట దిగాను అని కారణం ఒకటి ఉంది. వాళ్ళ అన్న మిస్టర్ కోటేశ్వరరావు, 3 పిల్లలు, భార్య. ఒక రోజున రవీంద్రపాడు వంతెనుంది. నూతక్కి నుంచి మంగళగిరి వస్తుంటే రవీంద్రపాడు వంతెన దాటినాక పెద్దవాట్లపూడి వచ్చుద్ది. లేదు ఇటు నుంచి వెళ్తుంటే పెద్దవాట్లపూడి దాటినాక రవీంద్రపాడు వంతెన దాటి మనం నూతక్కి వెళ్ళాలి. బట్టల వ్యాపారం చేస్తాడు సైకిల్ మీద. తను సైకిల్ అక్కడ ఆపి ఆ ప్రవాహంగా బకింగ్హామ్ నుంచి వెళ్తుంది కాబట్టి చాలా స్పీడ్గా ఉంటుంది. దూకి చనిపోదామని పొజిషన్ తీసుకున్నాడు. ఒక విషయం గుర్తొచ్చింది ఆయనకి. ఓహో, ఈరోజు కాదు, నేను చనిపోవాల్సింది రేపు, నేను చక్కదిద్దుకోవాలని సైకిల్ వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఒక 3 అంతస్తుల డాబా పైభాగాన నేను సువార్త చెప్తున్నాను. ఈ రాత్రి నీ సమస్య ఎంత పెద్దదైనా, ఎవరి ప్రేమకు నోచుకోలేదని దిగులు పడుతుంటే, ఆర్థిక బాధలతో మానసిక ఒత్తిళ్లతో చచ్చిపోతానని అనుకుంటుంటే, ఈ రాత్రి నీ దేవుడు నిన్ను బ్రతికించడానికి స్వార్థ కూటం పెట్టాడని నా ధోరణి, నా వాక్యం మీద నేను చెప్పుకుంటున్నా. చనిపోవాలనుకుంటున్నావా సోదరా? అమ్మా, చావుతో నీ సమస్యకు పరిష్కారం కాదు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇలాగనే నా సువార్త నేను చెప్తున్నాను. అతడు అప్రయత్నంగానే 3 అంతస్తుల పైభాగానికి ఎక్కి ఆ వెనకమాల కూర్చొని మనుషుల చాటుకు సువార్త విన్నాడు. సువార్త అంతా అయిపోయినాక నా దగ్గరకు వచ్చి, కొద్దిగా నాకు ప్రార్థన చేస్తారా పాస్టర్ గారు అంటే, చేస్తానన్నాను. ఏం లేదు సార్, నేను ఇందాక చనిపోదామని రవీంద్రపాడు వంతెన దగ్గర దూకబోతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. దాన్ని చక్కదిద్ది రేపు చనిపోదామని వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చాను. తీరా మీరేమో చనిపోవాలనుకుంటున్నావా, నీ సమస్యకు యేసులో పరిష్కారం ఉంది అని అంటున్నారు. నా సమస్య కూడా పరిష్కారం ఉందా అండి అని అడిగాడు ఆయన. నేను ఇన్ని రీతిలుగా వైఫల్యం చెందానండి, వైఫల్యం చెందిన నాకు విజయం ఉందా అని అడిగితే, తప్పకుండా ఉంది, నీకు దేవుడు కార్యం చేస్తాడని ప్రేయర్ చేశాను. ఇది జరిగి కూడా 25 ఏళ్ళైంది, నిక్షేపంగా బతికే ఉన్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం. ఆయన చెల్లెలే ఈ లేడీ కానిస్టేబుల్. ప్రేమించి పెళ్లి చేసుకుంది, కులాంతర వివాహం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వీరు రజక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వారు. మరి కులాంతర వివాహం ఎందుకమ్మా, నా మాట వినమ్మా, ఎవరినో ఒకరిని మేము చూసి చేస్తామమ్మా, వద్దమ్మా అంటే వినలా. ఆ ప్రేమ మత్తులో పడిపోయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక అనతి కాలంలోనే ఉద్యోగం వచ్చింది. లేడీ కానిస్టేబుల్గా ముందుకెళ్తుంది. 4 సంవత్సరాల బాబు ఉన్నాడు.
ఒక 11 మాసాల బుట్ట బొమ్మ లాంటి పాప ఉంది. బాబు తన దగ్గర లేడు, పాప ఉంది. ఆ రోజు తన డ్యూటీ నుంచి వచ్చి తన పోలీస్ డ్రెస్ తీస్తుంటే భర్తతో గొడవైంది. గొడవ కాస్త పెరిగిపోయి, నేను చస్తేనే నీకు బుద్ధి వచ్చుద్ది, తాగుతావు, పేక ఆడుతావు, నీకు లేని అవలక్షణం లేదు, నా వాళ్ళందరిని ఎదిరించాను, నా జీవితం అంతా నువ్వే తీసుకుంటున్నావు, ఇంకా నన్ను ఎందుకు ఏదిస్తావయ్యా, ఇక చావు ఒకటే మిగిలింది, నేను చస్తే నీ పేడ పోతుందంటే నువ్వెందుకు చస్తావే, నువ్వు చచ్చిన రోజే నా సమస్య పరిష్కారం అవుద్ది అన్నాడు. అంతే, గబగబా పింకు కలర్ శారీ నాకు బాగా గుర్తుంది, గబగబా చుట్టేసుకొని ఆ బిడ్డను తీసుకొని గుంటూరులో బస్సు ఎక్కింది. నా శవం కూడా వీనికి దొరకకుండా ఉండాలి, ఈ రోజుతో నేను అంతమైపోతానని కృష్ణానదిలో దూకుదామని వెళ్తుంటే, మంగళగిరి అనగానే అన్నయ్య గతంలో అమ్మా నేను చచ్చిపోదామని రవీంద్రపాడు మందిరం దగ్గర దూకుదామనుకున్నప్పుడు రేపటికి వాయిదా వేసుకున్నానమ్మా, ఇలా పాస్టర్ గారు ఒక ఆయన పరిచయం అయ్యారు, ఇప్పటికీ నేను బతుకున్నానంటే యేసుప్రభు దయ, పాస్టర్ గారి ప్రార్థన అమ్మ, ఒక్కసారి రామ్మ నీ కష్టాలు తీరితే అని ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఈవిడ యేసుప్రభు లేదు, గీసుప్రభు లేదులే అని వ్యతిరేకించింది. కానీ ఈరోజు ఎందుకో చచ్చే తుదకి ఆ మాటలు గుర్తొచ్చాయి. దేవునికి స్తోత్రం. ఆ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అన్నయ్య వదిన ఇద్దరు నా దగ్గర తీసుకొచ్చారు. రాత్రి 8:30 సుమారు అయ్యింది. లోపల కూర్చోబెట్టి చెప్పమ్మని సమస్య అన్నాను. ఏడవడం మొదలుపెట్టింది. కొంత చెప్తుంది, కొంత ఏడుస్తుంది. ఓ పని చేద్దామమ్మా, నువ్వు ఏడ్చేసి, ఎంతసేపు ఏడుస్తావు ఏడ్చేసి, మొత్తం అంతా లోపల నుంచి బాధ అంతా పోయినాక అప్పుడు నాకు చెప్పమ్మంటే నిజంగా నువ్వు పావుగంట ఏడ్చింది, అన్ని తుడుచుకొని తన స్టోరీ అంతా చెప్పింది. నేను అన్ని రీతిలుగా విఫలమయ్యాను. నాకు మంచి ఉద్యోగం ఉంది, కానీ నెలాఖరికి నా దగ్గర డబ్బులు ఉండవు. నా భర్త తాగుబోతు, జూదం, వాడికి లేని అవలక్షణం అంటూ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కులాంతర వివాహం చేసుకున్నాను, తల్లిదండ్రులను ఎదిరించాను, నాన్న వాళ్ళందరూ దూరం అయ్యారు. ఇతని ప్రేమనే నమ్ముకుని నేను వచ్చాను. చివరికి చచ్చిపోయేదాకా వచ్చింది. ఇప్పుడు చచ్చుదామని చెప్పేసి వెళ్తుంటే అన్నయ్య గుర్తొచ్చి ఆ కండక్టర్కు మంగళగిరి అనగానే అప్రయత్నంగా దిగాను, మీ దగ్గరికి వచ్చాను అని తన గాథంతా చెప్పింది. అప్పుడు నేను ఆవిడది ఏమన్నానంటే, అమ్మ నేను ఒక పాట పాడతాను వింటావా అన్నాను. ఇంత కష్టంలో ఉంటే పాట పాడాలనిపించిందయ్యా, మొండి హృదయమా అనుకుంటున్నారా మీరు? అంది. ప్రేమ యేసుని ప్రేమ, మ్యూజిక్ లేకుండా పాడా ఆ రోజు. అంటే ఇవాళ మీటింగ్లో మ్యూజిక్ ఉంది, 8:30కు మా ఇంట్లో లేదు కదా మ్యూజిక్. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది తలందించలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, తల్లిదండ్రుల ప్రేమ,
ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాక కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది ధరాందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. అగ్నికి ఆజ్యం పోసినట్టు రాగసహితంగా నేను పాడిన పాట ఆవిడ కడుపులోని దుఃఖాన్ని తెరలు తెరలుగా తీసుకొచ్చి మొత్తం అంతా తన శారీ అంతా తడిచిపోయింది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. ఆ గుండె పగిలిపోతుంది. కులాంతర వివాహం చేసుకున్నాను, మతాంతర వివాహం చేసుకున్నాను, రెండు కూడా కులాంతర మతాంతర వివాహం. అమ్మా నాన్నలను కాదన్నాను, నా వాళ్ళను కాదనుకున్నాను, సమస్తం కోల్పోయాను. ఈ దగులుబాజీ ప్రేమలో పడిపోయి చిట్ట చివరికి చావు తప్ప మరొక శరణ్యం లేని దీన స్థితికి నేను దిగజారిపోయాను. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము మోజు ఉన్నంత కాలమే, అందమున్నంత కాలమే, భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. అయితే అమ్మ, ఒక ప్రేమ ఉంది. నీ భర్త నిన్ను మోసం చేశాడు, ఈరోజు నీ చావుకు కారణమయ్యాడు. నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు కాబట్టి కండక్టర్ మంగళగిరి అనగానే ఆయన అదృశ్యమైన హస్తం నిన్ను కిందకు తోసింది. అందుకే ఇక్కడికి వచ్చావు. నీకు యేసు ప్రభు ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. సువార్త చెప్పి ప్రార్థన చేశాం. గంటన్నర ప్రార్థనలో గడిపాం. 11:30, 12 అయింది. ఇక వెళ్ళి పడుకుంటానని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పొద్దున్న 4:30 గంటలకి ఎవరో తలుపు తట్టారు. ఎవరబ్బా అని వెళ్ళి తలుపు తీస్తే గత రాత్రి నాతో మాట్లాడిన లేడీ కానిస్టేబులే నా వైపు చూసి ఇలా నమస్కారం చేసి అంటుంది,
సార్ నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను సార్, ఒక్క మాట అడుగుతాను, మిమ్మల్ని ఏమనుకోవద్దు, ఒక్క మాట అనాలి మిమ్మల్ని అనమ్మా అన్నాను. సార్ పాస్టర్ గారు అని కాకుండా మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అంది. అయ్యో ఎంత భాగ్యమమ్మ, పిలువ అన్నాను. అన్నయ్య అంది. అవునమ్మా చెల్లెమ్మ, ఈ అన్న నీకు యేసు ప్రభు ఇచ్చిన అన్న. హల్లెలూయా. మీకు మాటిస్తున్నాను అన్నయ్య, ఎన్నడుకనే చావు కోసం ఎదురు చూడను, ఎక్కడ కూడా నా జీవితాన్ని బలవంతంగా ముగించుకోను. నాకు మంచి సలక్షణమైన ఉద్యోగం ఉంది, బాబు పాప ఉన్నారు. నా ఆశయాలతో ఈరోజు మీరు చెప్పిన సువార్తతో ప్రభువుకు నా జీవితం ఇచ్చాను. నేను మంచిగా బ్రతకడానికి తీర్మానమై వెళ్తాను అన్నయ్య అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా ఆవిడ సజీవురాలుగానే ఉంది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. ఒక్క క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. దశాబ్దాల క్రితం ఆ ప్రేమ ప్రవాహం ఈ పాపి గుండెను తాకగా పునీతుడిగా మారి సత్య సువార్తను ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. ఇక్కడున్నటువంటి సోదరు శ్యామ్ కానీ, విజయలక్ష్మి కానీ, అలాగే సహచరులైన సోదరులైన దైవ సేవకులు కానీ, జీవరత్నం ఈ టీం అంతా కూడా పాపులుగా ఉన్నప్పుడు వారి గుండెలను యేసు ప్రేమ ప్రవాహం తాకగా వారి హృదయాలు పాప పంకేలమైన బ్రతుకు నుంచి పవిత్రపరచబడగా ఆ ప్రేమ సువార్తను చాపడానికి పల్లెలు, పట్టణాలు, ఇలాంటి గ్రామాలు, చిన్న చిన్న స్థలాలకు వెళ్ళి యేసు ప్రేమను చాటుతున్నారు. ఆ ప్రేమ ప్రవాహం ఈరోజు మంగళాపురం తాకడానికి వచ్చింది. హల్లెలూయా. బైబిల్ ఇలాగనే చెప్తుంది, మనమింకను పాపులమై ఉండగా, మనమింకను శత్రువులమై ఉండగా, మనమింకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణమును పెట్టెను. యేసు ప్రభువును ఎరగని మనను, ఆయన తృణీకరించిన మనము, ఆయన్ని శత్రువులుగా భావించిన మనల్ని ఆయన ప్రాణం పెట్టి విమోచించడానికి ఈ లోకానికి దిగివచ్చాడు. రోమాపత్రిక 5, 6, 8, 9, 10 వచనాల్లో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఇష్టమైతే సమాధానపరచబడిన వారమై ఆయన దగ్గరికి వచ్చుట చేత జీవించుతాం, రక్షణ పొందుదుము. హల్లెలూయా. అందరూ నేను చెప్పినాక 3 మాటలు చెప్పండి. భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలములో చనిపోయాను. ఆయన చనిపోయి మనకు విమోచనను ప్రకటించాడు. మన శిక్షను ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసిన గాయాల్ని ఆయన పొందాడు. మన కోసం ఆయన తన రక్తమునే వెలగా ఆఖరి బొట్టు వరకు కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, పునరుద్ధానం పొంది తిరిగి లేచి నమ్మిన భక్త జన సమూహానికి కనబడి అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్తూ మరలా తిరిగి వస్తారని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఇలా అంటుంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డంటారు. ఒక చిన్న సమస్య రాగానే తుపాకీ గుండుకు కూడా దొరకరు. అవునా? ఒక ఊర్లో ఒక పిల్లోడు చనిపోయాడు. తల్లి ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నారు. ఓరయ్యా నీకు అప్పుడే నిండా, ఎవరెళ్ళి నిండయ్యా, ఓరి దేవుడో కంట్లో కారం కొట్టుకున్నావా, సల్లంగా బతికితే చూస్తూ ఊరుకోలేమంటరా దేవుడో, నా బిడ్డను తీసుకోకపోతే నన్ను తీసుకోరాదురో, నన్ను తీసుకొని నా బిడ్డ నుంచి నా బాగుంటురా, అయ్యో 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 అని ఆవిడ ఏడుస్తుంది. చనిపోయిన పిల్లవాడేమో పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నాడు.
మా మమ్మీ ఏడుస్తుంది, నేను మంగళాపురం వెళ్ళిపోతా అంటున్నాడు. అరే అలాగే ఏడుస్తారా? ఏడ్చి ఊరుకుంటారు, టీవీలు సీరియల్ చూస్తారు, దినాలు భోజనాలు పెట్టుకుంటారు, మర్చిపోతారు. ఇక్కడే బాగుంటుంది నీకు, పరలోకంలో ఉండరా అంటున్నాడు దేవుడు. చూడు మా మమ్మీ ఏమంటుందో చూడు అనగాడు. దేవుడు తొంగి చూశాడు. నన్ను తీసుకోరాదురా దేవుడా, నా బిడ్డను తీసుకున్నావు, ఇప్పుడైనా నన్ను తీసుకుని నా బిడ్డ నుంచురా దేవుడా, చూసావా నా అమ్మకి నా మీద ఎంత ప్రేమను అని దేవుడితో పోట్లాడుతున్నాడు. ఇంతలోనే మిత్రుడితో ఆ పిల్లోడి తండ్రి, ఏం చెప్పండిరా, భగవంతుడికి న్యాయం ఉందిరా, నేనెందుకు బతకాలరా నా కొడుకు పోయినాక, ఆ దేవుడు నన్ను తీసుకొని నా బిడ్డను ఉంచకూడదు అంటారా? చూడు మా డాడీ కూడా అలాగే అంటున్నాడు, నేను మంగళాపురం పోతాను. ఆ పిల్లోడు అక్కడ పరలోకంలో గోలగోలు చేస్తున్నాడు. ఎంత చెప్పినా దేవుడి మాట ఇంట్లా, అలాగే ఏడుస్తారా? నువ్వు ఇక్కడే బాగుంటుంది నీకు, పరలోకం బాగుంటుంది అంటుంటే నేను వెళ్ళిపోతాను. సరే ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఎవరో ఒకరు ఇక్కడికి రావాలి కాబట్టి ఒక కండిషన్, నన్ను తీసుకోరా దేవుడా అని మీ అమ్మ ఏడుస్తుంది, నన్ను తీసుకోకూడదురా దేవుడా అని మీ నాన్న ఏడుస్తున్నాడు. నువ్వు వెళ్ళి మీ అమ్మనో నాన్ననో ఎవరినో ఒకరిని నీకు బదులుగా పంపి ఉండిపోపో అన్నాడు. ఆ శవం అక్కడ ఉంది, అందరూ ఏడుస్తున్నారు కదా. టక్కుమని లేచి కూర్చున్నాడు. ఏం జరుగుద్ది చెప్పండి? ఇక అందరూ వామ్మో అన్నారు. ఏం కంగారు పడబాకండి, నేను దేవుడితో పోట్లాడి వచ్చాను, ఇంకెళ్ళిపోండి, భోజనాలు గిజనాలు ఏం లేవు, పోండి అందరిని పంపించేసారు. అందరు వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది. మమ్మీ నేను బతికాను కదా, మీకు హ్యాపీగా ఉందా అంటే, హ్యాపీగా ఉండడం ఏంది నాన్న, చాలా బాగుంది, నేను దేవుడితో పోట్లాడి వచ్చాగా అంటే, నాయే దేవుడితో పోట్లాడి వచ్చాడంట. కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడమ్మా, అయినా నేను దేవుడికి చూపించాక మీరు ఏడవటం, డాడీ ఏడవటం చూపించా, నువ్వు ఏడవడం చూపించా, కరిగిపోయాడు దేవుడు. అందుకని నేను బతికానంటే నాయే కానీ కండిషన్ ఒకటి ఉందమ్మా. ఏంటి నా కండిషన్ అంటే, మీ అమ్మ నాన్న నీకు బదులు పంపించమన్నాడు, అందుకే నువ్వమ్మా డాడీ పోవాలా అనగానే ఈవిడ అటు ఇటు చూసి, ఏమండి మీరేం దిగులు పడిపోకండి, మీరు వెళ్ళిపోండి, మీ ఆశయాల మేరకు నేను శుభ్రంగా పెంచుతా, మీకేం బాధ లేదు అంటుందంట. అనగానే ఈ పిల్లోడు ఏంది మమ్మీ మాట మార్చింది, నన్ను తీసుకోరాదురో, నా బిడ్డను తీసుకున్నారా, నేను ఎందుకు, నన్ను తీసుకుని నా బిడ్డను ఉంచకూడదా? ఆ పక్కల మీద చీమిడేసిందిగా. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా చూసి మమ్మీ ఏడ్చిందంత డూపేనా అనుకున్నాడు. ఇంతలోనే ఆయన ఏమంటున్నాడు, నార్మల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం, పచారీ సరుకులు తేవడం చేతగా నీ దద్దమ్మవి, నేను పోయి నువ్వు పోతే నువ్వేం సాగుతావే, నా మాటను కావాలంటే నీకు రాసిస్తా, మళ్ళీ పెళ్లి చేసుకోనుగా నువ్వు పోవే అంటున్నాడు ఆయన. పిల్లోడికి ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, ఇదేంది నాన్న చెప్పింది కూడా, నువ్వు పో అంటే నువ్వు పో, నా మాటనువే, ఏనుగంత తండ్రి లేకపోయినా ఏకుల బుట్టంత తల్లి నయమంటున్నారు, మీరు పోండి అంటుంది. నోరుమై, మా నాన్న చచ్చిపోయినాక మా అమ్మని బాధలు పడిందో నాకు తెలుసు, నేను పోతే వీడితో సావలేవే, నువ్వు పో, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, కావాలంటే రాసిస్తాను, కాగితం తీసుకొని పోదు, నువ్వు పో అంటుంటే పిల్లోడు అటు అమ్మ ముఖం ఇటు నాన్న ముఖం చూసి, ఇదేంటి నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరా అనుకునగానే ఆడవాళ్ళకి ఔడియాలు ఎక్కువ ఉంటాయి. ఏమండి ఔడియా అంది. ఔడియానా అంటే ఐడియా ఏమిటే అన్నాడు. మీరు పోవద్దు, నేను పోవద్దు, మరి వర్కౌట్ కాదు కదే, ఎవరొకరు పోవాలంటే మీ అమ్ముందుకి ముసలిదాన్ని పంపుతాం అంది. ఐడియా బాగుంది కానీ వర్కౌట్ అయ్యేది ఎలాగే, అమ్మ అంత ఒప్పుకుంటుందంటావా? అన్నీ ఇంతే, దేనికి కదలవు. వెనకాల పొడిచింది, పొడవగానే అటు గడప కడండి, అమ్మ పిల్లోడు బతికాడండి, అయ్యా నా అయ్యా బతికాడు అయ్యా రా అయ్యా నాయన అని ముద్దు పెట్టుకుంటుంది. బతికాడు కానీ అమ్మ ఒక కండిషన్తో బతికాడే. ఏంద్రయ్యా కండిషను అంటే, వీడికి బదులు ఎవరన్నా, అప్పటికి అర్థమైంది వీళ్ళ అమ్మ కదా, ఓహో నన్ను లేపేయడానికి వచ్చారు వీళ్ళు అనుకొని చక్కగా వింటుంది.
అంటే వీడికి బదులు ఎవరన్నా ఒకరు వెళ్తే పిల్లోడు ఇక్కడ ఉంటాడంట. నువ్వేమన్నా తోక మీద లేచింది. పోతే నువ్వు పో, లేదంటే నీ పెళ్ళాన్ని పంపు. నన్ను పొమ్మంట వేరా ముసలితా నాన్న కాస్త ముద్ద పెడతావు అనుకున్నాను. నువ్వు పెట్టనంటే 4 ఏళ్ళు అడుక్కు తింటా కానీ నేనెందుకు పోవాలిరా? మీ నాయన పోయిన కానుంచి అంట్లే కడిగానా, పొలం పనులు ఏం చేశానా, ఎన్ని కష్టాలు పడ్డా, ఉద్యోగం వచ్చేదాకా చదివించాడు, నన్ను ఇటు చంపడానికా అనగానే పిల్లోడు ఓహో ఈ మూలకున్న ముసలి కూడా నా కోసం ప్రాణం పెట్టడానికి రెడీగా లేదని టప్మని కింద పడిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. నానా 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 అయ్యా ఏంద్రా అయ్యా, ఆలోచించుకునే టైమే ఇవ్వలేదురా అయ్యా. నేను మీ నాన్న పోయే వాళ్ళం కదరా, రేపో మాపో ఆలోచించుకునే టైమే ఇవ్వలేదు కదరా అయ్యా. ఆడికి అర్థమైపోయింది, ఏడాది ఉన్నా వాయిదాలు పెడతారు తప్ప మీరెవ్వరు నా కోసం ప్రాణం పెట్టరు. తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రాణం పెట్టరు. కానీ పరలోక వైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక యేసు నామధేయుడిగా ఈ లోకానికి దిగివచ్చి కల్వరి కొండ మీద సిలువలో నిలువుకొయ్య అడ్డుకొయ్య మీద ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి ఆ ప్రేమ ప్రవాహము, ఆ రక్త ప్రవాహము ప్రతి పాపి గుండె దగ్గరికి వెళ్ళి పాప పంకెల హృదయాన్ని కడిగి తన ప్రేమాంబ్రంతో చేత వారి జీవితాలు నింపి నమ్మిన వారి గుండెలను సామ్రాజ్యపు ఇళ్ళలుగా మార్చుకొని పరలోక వారసులుగా చేయడానికి నా యేసు దిగి వచ్చాడు. ఆ యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. దైవ సన్నిధిలో కళ్ళు మూసుకొని నేను నీకు నా ప్రాణం అడ్డేస్తానన్న మిత్రుడు, నా అన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. కానీ నీకు బదులుగా నిలువుకొయ్య అడ్డుకొయ్య మీద సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు నీకోసమేనమ్మా నిన్న ప్రాణం పెట్టాను. నేను నా ప్రాణాన్ని నీకోసం పెట్టడానికి ఒకటే ఒక కారణం, ప్రేమ. ప్రేమ ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ యేసయ్య హృదయంలోని ప్రేమ పాపివైన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి క్షమించి నన్ను నమ్మితే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నా బిడ్డగా మార్చుకుంటాను, హత్తుకుంటాను, కౌగలించుకుంటాను, ముద్దాడుతాను. రానా బిడ్డ, అదిగో
ఆయన చేతులు చాపుతున్నాడు. యేసు తన చేతులు చాపుతున్నాడు. ఆ ప్రేమ యొక్క విశిష్టత అవధులు లేనిది, అద్వితీయమైనది, అనంతమైనది, అపురూపమైనది, అనితర సాధ్యమైనది, ఆమరమైనది, అపారమైనది, అవ్యాజ్యమైనది, అతి మధురమైనది, అది నిర్మలమైన, నిస్వార్థమైన, నిష్కల్మషమైన, నిష్పక్షపాతమైన, నిశ్చలమైన, నిజమైన, నిరుపమానమైన ప్రేమ. స్వచ్ఛమైన, శాశ్వతమైన, సజీవమైన, షరతులు లేని, బదులాశించని ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ. ఇది యేసు ప్రేమ.
యేసు ప్రేమ ఈ రాత్రి ఆ ప్రేమ బాహువులను, ఆ రెండు చేతులను చాపి, నా బిడ్డ మంగళాపురంలో నేను నా ప్రజలైన మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇదిగో నేను మీ పక్షంగా మీ వైపే నా హక్కును చేర్చుకొని ఆలింగనం చేసుకొని కన్న తండ్రి కన్న తల్లిని మించిన ప్రేమ, నా ప్రేమ మీకు ఇస్తాను రానా బిడ్డ. నా ప్రభువు పిలుస్తున్నాడు. ఎవరైనా ఆ ప్రేమ కౌగిలిలో ఒదిగిపోవాలనిపిస్తే, ఆ ప్రేమ నాకు కావాలని మీకు ఆసక్తిగా ఉంటే, మీ రెండు చేతులను పైకెత్తి, ఇదిగో ప్రభువా నా చేతులు నీ వైపు చాపుతున్నానయ్యా, నీ చేతుల్లోకి నన్ను తీసుకో అని మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా సరే, రెండు హస్తాలను ఒక్కసారి పైకెత్తండి చాలు. ఆ ప్రేమ స్పర్శను మీరు ఇప్పుడు అనుభవించబోతున్నారు. జస్ట్ నౌ ఆయన హస్తములు చాపి మీ చేతుల్లో చేతులు కలపబోతున్నాడు. ఆ ప్రేమ స్పర్శను జస్ట్ నౌ ఇప్పుడే అనుభవించండి. అక్కను చేర్చుకుని ఆలింగనం చేసుకునే కన్న తండ్రి నా యేసు. హల్లెలూయా. ఆయన నీ ప్రక్క నుండి నిన్ను ఆలింగనం చేసుకుని కన్న తండ్రిలాగా గుండెలకు హత్తుకొని నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉండి నీ ప్రక్కకే వచ్చాడు. చేతులు చాపావా? ఆయన చేతులు నీ చేతులను కలుపుకొని గుండెలకు హత్తుకుంటున్నాడు నా యేసు. ఇష్టపడ్డ వాళ్ళ కోసం నా యేసు రెడీగా ఉన్నాడు. లార్డ్, ఎవరెవరైతే తమ హస్తాలను చాపి నీ తట్టు చాపి నీ సహాయం అడుగుతున్నారు, నీ ప్రేమ కౌగిలిలో వారిని బంధించండి. నీ ప్రేమ కౌగిలిలోని స్పర్శలోని ఆనందాన్ని, ఆ గుండెలోని వెచ్చదనాన్ని నీ బిడ్డలు అనుభవించుదురుగాక. పాపిని కడిగి శుద్ధీకరించడానికి, పాపి గుండెను కడగడానికి కల్వరి శిలువలో రక్తం కాచావు. అది నీ ప్రేమ ప్రవాహం ప్రతి పాపి గుండెను తాకుతున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి సభను ఏర్పాటు చేసిన నీ బిడ్డలను మీరు దీవించండి. సహకరించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ప్రేమ పాశ్యములు, నీ ప్రేమ ప్రవాహము తాకునుగాక. యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సోదరులు జీవరత్నం గారు నా దగ్గరికి వచ్చి విషయాన్ని తెలియదగలేరయ్యా, విలేజెస్ మా బంధువులు అందరూ మరి అందరికి సువార్త చెప్పాలని కోరారు. ఈ రాత్రి యేసు ప్రభు ప్రేమను గురించి మీతో చాటి చెప్పాను. ఎక్కడ ఎన్నడూ ఎవరు చూపించలేని ప్రేమ, ఆయన ప్రేమ బాహుల్యంలో ఎవరైతే ఆయన తట్టు చేతులు చాపారో వారిని ఆలింగనం చేసుకున్న కన్న తండ్రి ఆయన ఎప్పుడు మన ప్రక్కనే ఉండి నడిపించే ప్రేమ అది. ఎక్కడుంది ప్రేమ? ఒక్క క్రీస్తు నందేగా, లెక్కలేని దీవెనలను మరచిపోకు మిత్రమా. ఎక్కడుంది ఈ ప్రేమ? ఒక్క క్రీస్తు నందేగా, లెక్కలేని దీవెనలను మరచిపోకు మిత్రమా. లెక్కలేని దీవెనలను మరచిపోకు మిత్రమా. ఎక్కడుంది ఈ ప్రేమ? ఒక్క క్రీస్తు నందేగా, లెక్కలేని దీవెనలను మరచిపోకు మిత్రమా. చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు, చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు. పక్క నుండి నడిపించే ప్రభు యేసుని ప్రేమ.
అది యేసు ప్రేమ ఎక్కడా చూడలేని ఎవరు చూపలేని అందరు పాడండి. ఎక్కడా చూడలేనిది ఎవరు చూపలేనిది ఎక్కడా చూడలేనిది వేరెవ్వరు చూపలేనిది ఎక్కడా చూడలేనిది నడిపించే ప్రభుయే వేరెవ్వరు చూపలేనిది ఎక్కడా చూడలేనిది ప్రక్కనుండి నడిపించే వేరెవ్వరు చూపలేనిది ఎక్కడా చూడలేనిది తల్లి తండ్రి వేరెవ్వరు చూపలేనిది ఎక్కడా చూడలేనిది వేరెవ్వరు చూపలేనిది ఎక్కడా చూడలేనిది వేరెవ్వరు చూపలేనిది గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. స్తుతి కలుగును గాక. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. దయాలను తాకే అద్భుతమైన వర్తమానాన్ని అందించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. వాస్తవానికి పురుగుల విషయంలో అయ్యగారు ఏమనకుండా చక్కగా దేవుని వాక్యాన్ని అందించారు. అది తగ్గింపును బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా బలమైన సాధనంగా అయ్యగారిని వాడుకొనును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి, పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరూ దేవునికి అర్పించండి. అలాగే జీవం గల దేవుని సేవకులందరూ ఒకసారి ఇలా వేదిక మీదకి రండి. వినివ్వటానికి ఉన్నారు. త్వరగా అందరూ రండి, త్వరగా. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎలా
స్తుతించుడి సనాతన సితారతో సనాతన సితార దేవుని స్తుతించుడి నాట్యముతోను తామురతోను నాట్యముతోను దాదివయములతో దాదివయములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బోలో యేసు మహారాజుకే రక్షించు యేసయ్యకే స్వస్థపరచు యేసయ్యకే మీటింగ్ జయకరంగా జరిగించిన యేసయ్యకే బోలో యేసు మహారాజుకే యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా జయించిన యేసయ్యకే మరణాన్ని జయించిన యేసయ్యకే పునరుద్ధానుడు యేసయ్యకే యేసయ్యకే మహారాజుకే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి స్తుతించుడి దేవుని స్తుతించుడి రాజుకే మార్గమైన యేసయ్యకే సత్యమైన యేసయ్యకే దేవమైన యేసయ్యకే తండ్రి అయిన దేవునికే కుమారుడైన దేవునికే పరిశుద్ధాత్మ దేవునికే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికే సకల ప్రాణులు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ తలదండి ప్రార్థన. మరి జీవము గల దేవుని సహవాస నాయకులు చిరంజీవి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ మోహన్ అయా సహాయం ఇది నాయన వాటి గ్రహించే మనసు ప్రతి బిడ్డ దయచే ఆత్మాభివృద్ధి దయచే దర్శించి మాట్లాడి సహాయం చేయను బిడ్డలను ప్రేమించిన ఇచ్చిన ప్రభావ నేను ప్రేమించి నీకు ఇస్తుండగా బిడ్డని దీవించండి ఆశ్రయించండి గొప్ప పరలోక వాకి ఇస్తాను పరలోక వాకి లిప్పి పట్టదు దేవుడు వెండిగా కుమ్మరించి ప్రభు చూపు సహాయం చేయని కుమ్మితో నేల మీద వేసిండగా తిరిగి 100 రెట్లు పొలంలో దయచేసి మహిమ పొందమని సహాయం చేయండి యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను.
ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు మరి సహవాస నాయకులు చిరంజీవి గారు వచ్చి ప్రార్థన చేసి దీవెన అందిస్తారు. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం కూడి వచ్చిన వీళ్ళందరికీ జరుగుతున్న పరిచర్యకు గ్రామానికి తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమ పొందును గాక. అందరికీ వందనాలు చెల్లిస్తాను. ఆయన చూను, ఆయన నాకు ఆధారము, ఆయన ప్రేమ కృపల నుండి నిన్ను తొలగాని ఎత్తైన కొండలపై జిగటైన లోయలలో పరమగృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమె ఆమె ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును దీవించును గాక. హల్లెలూయా. ఇక కార్యక్రమం ముగించబడింది. అందరికీ ప్రేమ ఉందండి. చక్కగా అందరూ భోజనం చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో శుభాలు. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. దయచేసి అందరూ భోజనం చేయండి. మీకోసం ఏర్పాటు చేయబడింది. రెండు కూడా ఇక సభ జరగడానికి సహకరించిన గ్రామస్తులకు ప్రభు పేరిట శుభాలు దీవెన తెలియజేస్తున్నాం. ఇంకా డిస్టర్బెంట్గా ఉన్నప్పటికీ సరే మమ్మల్ని ప్రేమించి మీరు ఇంత ఆదరించినందుకు ప్రభు నామంలో కుటుంబాలు ప్రభు దీవించును గాక. వివేకయ్య గారు ఎంతో మాకు ఆప్తులు. మేము మళ్ళీ అడిగినప్పుడు డేటు ఖాళీ లేకపోయినప్పటికీ సరే ఈరోజు కార్యక్రమం వేరే రోజుకు స్పాన్సర్ చేసుకుని మాకు డేట్ ఇచ్చినందుకు వారిని కూడా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. వరకు భోజనం ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు కూడా హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.